ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్రవంతి సతీష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను చేయవలసిన అభివృద్ధి పనులపై చర్చించి ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో గ్రామసభలో చర్చించి వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈ గ్రామసభకు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య హాజరై గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పంచాయతీ ఈవో ద్వారా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్యను ఎక్కడెక్కడ తీర్చారు మ్యాప్ ఆధారంగా ఈవో జిల్లా పంచాయతీ అధికారికి సూచించడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, అదేవిధంగా పాలకవర్గం అంతా కలిసి ఉంటూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు గానీ, రికార్డుల పరంగా గానీ, సమస్యల పరిష్కారంలో గానీ పాలకవర్గం సమిష్టిగా పనిచేయడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో కూడా పాలకవర్గం ఇదే సమిష్టిగా పనిచేస్తూ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యే విధంగా వారి పనితనంతో కనిపిస్తుందని తెలిపారు. నేటి సమస్యను తీర్చేందుకు పాత బోర్లను బ్లెస్సింగ్ చేస్తూ అవసరమైతే నూతన బోర్లు వేసి ప్రజలకు నీటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ పంచాయత్ రాజ్ డే సందర్భంగా మెదక్ జిల్లాలోని చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాలకవర్గం, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా సమావేశమైన వాళ్ళతో పాటు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ నుంచి త్రాగునీటి సరఫరా అనేది ప్రధానమైన బాధ్యత కాబట్టి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎట్లా తయారు చేసుకున్నారనేది కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా సర్పంచ్ వాళ్ళతో కూడా తెలుసుకున్నాను. ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి టోటల్ గ్రామాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించుకొని ప్రతి ఓహెచ్ఎస్ఆర్కు సంబంధించి ఒక సర్కిల్లో అక్కడ సోర్సెస్ గ్రామ పంచాయతీ ఒకవేళ మిషన్ భగీరథ నీళ్లు సరిపోని పక్షంలో లోకల్ సోర్స్ను వాడుకొని ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా వచ్చే విధంగా వీళ్ళు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా కొత్తగా బోర్లు వేయడము, అదేవిధంగా ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేసుకొని ప్రతి వాటర్ ట్యాంకుకు, ఓవర్ హెడ్ ట్యాంకుకు లోకల్ సోర్సెస్ని కూడా వీళ్ళు అనుసంధానం చేసిరు. చాలా సంతోషదగ్గ విషయం. ఈ ఓవరాల్గా గ్రామ పంచాయతీ పాలకవర్గం మంచి సమిష్టి నిర్ణయాలతో, టీం వర్క్తో ముందుకెళ్తుంది. ఇట్లనే రాబోయే కాలంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవడం, శానిటేషన్ విషయంలో కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, గ్రీనరీ విషయంలో కావచ్చు, రికార్డుల నిర్వహణలో అన్నిట్లలో కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఉండాలని అందరితో నేను కూడా ఇంటరాక్షన్ అయినా వాళ్ళకు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే చేగుంట గ్రామ పంచాయతీ ఇప్పుడున్నటువంటి దాంట్లో బెస్ట్ గ్రామ పంచాయతీగానే వాళ్ళ యొక్క పనితనం అనేది కనబడుతుంది. ముందు కూడా ఇదే విధంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను.